వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారు జూలై నెలలో ఏం చెయ్యాలి? ఏం పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా గురువుగారు లక్ష్మీనారాయణ గారి మాటల ద్వారా విందాం. 2026 సంవత్సరం జూలై నెల 7వ నెల రాశి వృశ్చిక రాశి 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు 7ంట ఉన్నారు. వీళ్ళ గతి చెప్పడానికి వీల్లేదు. ఇల్లు వాకిలి కుటుంబం అంతా కూడా చాలా కష్ట నష్టాలతో ఉంది. కుజుడు సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తలకు చాలా విరోధాలు శత్రుత్వాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. గురువు బాగున్నాడు, బుద్ధి బాగున్నది, కానీ కుటుంబ సౌఖ్యత లేదు. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు. ఆడ మనిషి ఎంత మంచిగా ఉన్నా కూడా మగవాడు మాత్రం కలవలేక అనవసరమైన గొడవలు పెట్టుకొని విడబడేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాతకాన్ని ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. తర్వాత ఏంటంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, కుజుడు సప్తమంలో దోషం, కుజ దోషం. ఈ దోషం వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సరిగ్గా చెప్పగలిగిన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకొని వివాహం చేసుకోవటం మంచిది. కాలసర్ప దోషం, కుజ దోషం, షష్టాష్టకాలు ఇవి లేకుండా వివాహం చేసుకోవాలి. ఇట్లా కాకుండా ఏదో చూపించాలే, ఒక ఆయన దగ్గర పోతే 5 రూపాయలు చేతులు పెడితే జాతకం చెబుతాడు. కానీ నా బోటి వాడిని అడిగితే 2000 తీసుకొని జాతకం చెబుతా. 5 రూపాయలు చెప్పాడంటే పూర్తి వివరం చెప్పేటట్లయితే దానికి తగిన అమౌంట్ ఎవరైనా తీసుకుంటారో అది మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకోండి. వాళ్ళ ఒకటే చెబుతున్నా, జిల్లా కలెక్టర్ తీసుకునే జీతం వేరు, పోస్టు మరి మ్యాన్ తీసుకునే జీతం వేరు. మరి పోస్ట్ మాస్టరు కానీ జిల్లా కలెక్టర్ కానీ మరి బస్ కలెక్టర్ కానీ పేర్లు ఒకటిగానే ఉన్నాయి. కలెక్టర్ చివరికి వస్తుంది, జీతం మాత్రం తేడా ఉంది. అట్లాగే జాతకాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పడం చాలా అవసరం. ధర్మం ఏంటంటే జాతకంలో ఉన్నది ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పకుండా కొంతమంది, అంటే ఎవరిని అంటలేదు, కొన్ని ప్రశ్నలు ఏంటంటే కొన్ని చిలక ప్రశ్నలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. నువ్వు ఇంద్రుడు అవుతావు, చంద్రుడు అవుతావు, నువ్వు ఆకాశానికి ఎదుగుతావు, నీకు పట్ట పగ్గాలు లేవు, ఇట్లాంటి మాటలు చెప్తే డబ్బులు ఇవ్వటం, నీ జాతకం బాగుండలేదా అని చెప్తే తిట్టుకుంటూ పోవటం జరుగుతుంది. ఇది కాదు. మీ క్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే ముందు చెడుల గురించి చెప్పాలి, తర్వాత మంచి చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది. కానీ కాలసర్పదోషం, కుజదోషం ఉంది. ఈ దోషాల వల్ల ఎక్కడైనా తప్పటడుగు పడితే చాలా ఇబ్బంది పడతారు. మావాడే ఒకడున్నాడు, మరి వాడు సుప్రీంకోర్టు లాయరు. వాడి భార్య పోయింది, ఒక ఆమెను చేసుకున్నాడు, ఒక 50 లక్షలు గుంజింది. మరి సుప్రీంకోర్టు లాయరే. ఏమిటా అంటే నీ కర్మ బాగుండకపోతే ఎప్పుడు కూడా స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. మరి ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా ఆడ మనిషి మరి మంచిదైతే గొప్పదైతే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆడమనిషి మంచిది కాకపోతే ఆ కొంప గుండం అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే చాలా జాగ్రత్త. ఉన్న రాసులన్నింటిలోకి కూడా ఈ రాశిని గురించి చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత కుజుడు సప్తమంలో ఉన్నాడు. మరి ప్రతి మంగళవారం కుజుడికి అభిషేకం పూజ చేయించుకోండి, ఈశ్వరార్చన చేసుకోండి. తర్వాత మీ నోటి నుంచి ఎవరిని కూడా ద్వేషించబాకండి, అది చాలా మంచిది. ముందు తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూడాలి. చోట ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బాగా చూస్తారు, అత్తామామ ఇంట్లో ఏదైనా శుభకార్యం వస్తేనో పండగ వస్తేనో గుడ్డలు పెడితే మా పనిచేసే వాళ్ళకు కూడా ఇట్లాంటి గుడ్డలు పెట్టమంటారు. వాళ్ళ దగ్గర గుడ్డలు తీసుకోవడం నీ పని కాదు. నీ తల్లిదండ్రులకు అన్నం ఎట్లా పెట్టావో, నీ తల్లిదండ్రులు నిన్ను 25 ఏళ్ళే పెంచారు, మిగతా 75 ఏళ్ళు నీ అత్తగారు వాళ్ళు, నీ భార్య నీ జీవితాన్ని గడుపుతారు. 75 ఏళ్ళు 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు జీవితం గడవాలి అంటే తల్లిదండ్రుల కంటే
అత్తమామల్ని జాగ్రత్తగా చూడాలి, వాళ్ళని గౌరవించాలి. ఇవాళ అది జరగటం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.